మనకు హెల్తీ ఫుడ్ ఎందుకు నచ్చుతుంది చెప్పండి? అస్సలు నచ్చదు. అదే ఫ్రై చేసిన ఫుడ్ అయితే అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం టేస్ట్ ఉందిరా అని లొట్టలేసుకొని తింటాం. మరి హెల్తీ ఫుడ్‌ని కూడా లొట్టలేసుకొని తినేలా చేసే ఈ రెసిపీని చూసేయండి. ఈ రెసిపీ కోసం నేనైతే 2 బీట్రూట్లు, 2 ఆనియన్లు, హాఫ్ గాజర్ తీసుకున్నాను. ఒకవేళ గాజర్ లేకుంటే క్యారెట్ కూడా తీసుకోవచ్చు. బీట్రూట్ అండ్ గాజర్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. తరువాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులోకి ఆవాలు, జీలకర్ర, నువ్వులు, శనగబేడలు, ఉద్దిబేడలు, కరివేపాకు, ఆనియన్ అన్నీ వేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత అందులోకి చిన్న ముక్కలుగా తరిగుంచుకున్న బీట్రూట్ అండ్ గాజర్ని యాడ్ చేసుకొని చిటికెడంత పసుపు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత బీట్రూట్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకో 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు అందులోకి సరిపడా కారం, 2 పిడికెళ్ళంత కొబ్బరి పొడిని వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలాగే ఉంచుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ పొడి కూర అయితే రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సరే మరైతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.